చక్కన పెట్టి పాదానికి పారాని రాసి చేతికి గాజులు వేసి కస్తూరి నెదట రుద్ది ముస్తాబుకి ముస్తాబు చేసి ఈ హృదయాల్లో ఊగించిన ఈ పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళు అతిథులు మీరే కదా, అతిథులంటే దేవుళ్ళండి అర్థం కదా. పెళ్ళి మీరాకతో అయ్యింది పెళ్ళి మందిరం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అన్నం తింటున్నాం, సరదాగా కొద్దిసేపు పాటలు పాడుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడైతే ఒక మంచి పాట వినండి. తూలిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, ఆ వంక ఈ వంక నడి మధ్య ఎవరద్దా. ఈరోజు పొలంలో ముందు కొట్టేవాళ్ళు ముందు కొడుతున్నారు, కలుపు తీసేవాడు కలుపు తీస్తున్నారు, భోజనాలు చేసేవాడు భోజనాలు చేస్తున్నారు. కోలాహలంగా ఉంది ఏటోతల పొలంలో. రైతులు బిజీగా ఉన్నారు. పురుగు ఎక్కువగా ఉందని పురుగు మందు స్ప్రే చేస్తున్నారు పొలంలో. పైన ఆకాశం తెల్లగా, కింద భూదేవి తల్లి పచ్చగా, ఎంత ఆనందంగా, ఎంత చూడడానికి కనుల విందుగా ఉంది పొలంలో. అయితే ఆడవాళ్ళు అటు ఇటు బాగా భూమి కథలు బారి పిలక బాగా వదులుతుందని 4 మనుషులు అయితే పెట్టుకొని కలుపు తీర్చుకుంటున్నాను. ఇప్పుడు బాగా పిలక వదిలి గంట వదులుతుంది. మగవాళ్ళు ముందు కొట్టేటప్పుడు, పిండి కట్టలు చల్లేటప్పుడు సేఫ్టీగా మాస్క్ ధరించడం, చేతులకి గ్లౌజులు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆ కెమికల్ బాడీలోకి పోకుండా ముక్కు ద్వారా నోటి ద్వారా. ఏం ముందు కొడుతున్నారా? ఇబ్బంది లేదు. దేనికి? పురుక్కి బాగా పనిచేస్తుందా? రోజు మా చేలోకి వెళ్ళే దారి ఇది. మా పాపనైతే తీసుకొని పోతాను. ఈ తరం వారికి వ్యవసాయం అంటే ఎవరికి తెలియట్లేదు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా మనం చేలోకి వెళ్ళేటప్పుడు మనం కూడా తీసుకొని పోయి మనం ఏం పనులు చేస్తున్నాం, మనం ఏం పంట వేస్తున్నాం అనేది అర్థం అవుతుంది పిల్లకాయలకి. ఆ పంటలో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత కష్టపడితే ఎంత ఫలింపు వస్తుంది, ఎన్ని రోజులు వ్యవసాయం చేయాలి అనేదంతా నేర్చుకున్నట్టు ఉంటుంది. అందరూ చదువుకొని ఉద్యోగాల పట్ల పట్నం వెళ్ళిపోయి సంపాదనలు అయితే సంపాదించుకోవాలనుకుంటున్నారు ఈ తరం బిడ్డలు. కానీ వ్యవసాయం చేసేవాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తారో నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని హాలిడేస్లో మా పాపనైతే నేను చేలో తీసుకొని పోతూ ఉంటాను. ప్రతిరోజు నీళ్లు పెట్టినా ఉదయానికి ఒక చుక్కనట్లే. ఎందువల్ల ఆయనని అందరిని అడిగితే పుచ్చడుగులో నీళ్లు ఉండటం లేదు హీట్కి అని అయితే చెప్తున్నారు. నిన్న కై నిండా నీళ్లు పెడితే పొద్దులేసిపోయి చూస్తే ఒక చుక్కనట్ల. అందుకని ఉదయం సాయంత్రం చేలోకి వెళ్ళి కైకైతే నీళ్లు పెట్టుకోవాల్సినట్టుగా ఉంది. ముందు వేసిన వారి పంట ఎత్తుగా ఉంది, వెనచిక్కేసిన వాళ్ళ పంట కొంచెం తగ్గుగా అయితే ఉంది. మా పాపని ఒక దగ్గర గేటు వాళ్ళు తిప్పమని చెప్పాను, నేను ఇంకో దగ్గర తిప్పనాటికైతే వెళ్ళాను. పొలం ఉంటుందంట, నా రైతు ఎప్పుడు వస్తాడు, నా చుట్టూ గెనుం చుట్టూరు ఎప్పుడు తిరుగుతాడు అనుకుంటా ఉంటుందంట రోజు. అందుకని ప్రతి రైతు చేలోకి వెళ్ళినప్పుడు కై 4 పక్కల తిరుక్కొని ఏమైనా జబ్బులు ఉన్నాయా, పాయికి నీళ్ళు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ తిరుక్కొని ప్రతిరోజు రైతు అయితే రావాలి. కై 4 పక్కల తిరుక్కొని ఏదన్నా తెగుళ్ళు ఉన్నాయా, నీళ్ళు ఏదైనా పాయికి వచ్చాయా రాలేదనేది చూసుకుంటూ కై చుట్టూరు అయితే తిరిగాను. నిన్న ఈ కైకి పెట్టిపోయాను, ఈరోజు ఈ కైకి అయితే మడవ తీశాను. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం నీళ్ళు పోతుంటే ఒకే కైకి పెడితే కై నిండా అయితే నీళ్ళు వస్తాయి. నిన్న పెట్టాము, ఈరోజు ఒక చుక్క నీళ్ళు చూడండి ఆ కైలో. ఈ వరుణ దేవుడు ఎప్పుడు కనుకరిస్తాడో ఈ కైలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయో. ఆకాశం వైపు చూసి వర్షం ఎప్పుడు పడుతుందని ఎదురు చూడాల్సి వస్తుంది. ఎండ మాత్రం భయంకరంగా కాస్తుంది, దెబ్బలుగా అయితే కై పగులుతుంది. అలాగే గేను చుట్టూరు చూసుకుంటూ కై చుట్టూరు తిరుక్కొని మడవైతే పెట్టేసుకున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్. మీ విజయ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతానండి. చిన్న పక్షులు చాలా అందంగా ఉంటుంది. పొలం చుట్టూరు తిరిగినంతసేపు మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. అక్కడక్కడ గెని మీద తప్పిన గడ్డిని పెరుక్కుంటూ
కైలో నీళ్లు పెట్టుకొని ఈరోజైతే ఇంటికి వచ్చాను. కలుపు తీసే రోజు ఆడవాళ్ళతో సరదాగా కలిసిమెలిసి పాటలు పాడుకుంటూ కలుపు అయితే తీసాం. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ సింగర్ని బాగా పాపులర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్. మీ విజయ